అందరికైతే శనార్థి దండం. ఇవాళ నేను ఏర్కొచ్చిన ఏరికైనా మీ సొంత ఇంటి కళని నేను నెరవేరుస్తా. అందుకే వచ్చిన ఎక్కడికి ఎస్ఆర్ ప్రాజెక్ట్. వీళ్ళైతే నంబర్ రేకు ఫ్లాట్స్ మంచిగా లగ్జరీ లైఫ్ని అందించడానికి చాలా మందికి అందుబాటులో అతి తక్కువ ధరలో ఉన్న రేట్లు తీసుకొస్తున్నారు. మంచి ఉంది. అయితే ఎట్లుంటుంది ఏందనేది లోపలికి అయితే అడుగుదాము. నిజంగానైతే మొత్తంలో మన హైదరాబాద్ మొత్తంలో తిరిగినా కానీ గిసొంటి ఎస్ఆర్ ప్రాజెక్టు అస్సలు చూడలేదు. ఎందుకంటే ఇప్పుడే ఫ్లాట్స్ మొత్తం తిరిగేసి వచ్చిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, 24/7 సెక్యూరిటీ సిస్టమ్ ఉంది. ప్రతిది కూడా అవైలబుల్లో ఉన్నాయి, ప్రతి ఒక్కరికి అందుబాటు ధరల్లో ఉన్నాయి. నంబర్ రే కనిపించింది, మస్తుగా అనిపించింది. ఎప్పుడెప్పుడు నేను కొంటానా అని అనిపించింది. లోపలికైతే పోదాం, లోపలికి పోయి అడుగుదాం అసలు ఎట్లుంది ఏం కథ అని అన్ని డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకుందాం. పాండ్రి నమస్తే సార్. నమస్కారం మేడం. మంచిగా ఉన్నారా సార్? చాలా బాగున్నా మేడం. మీ ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ అయితే మస్తుగా మంచిగా చేస్తుర్రు, ప్రతి ఒక్కరికి అందుబాటులో. అసలు ఎట్లా మెయింటైన్ చేస్తుర్రు? దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేసిర్రు? ఎప్పటి నుంచి ఉన్నది? నేను ఎస్ఆర్ ఈకో పార్క్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈకో పార్క్ మాకు లాంచింగ్ అయింది November 16 లాంచింగ్ అయింది మేడం. ప్రస్తుతం 6 నెలల్లో పూర్తి అయిపోయింది మేడం. ఈకో పార్క్ అనేది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కానీ మామూలు జీప్ గ్రామ పంచాయతీ లెవెల్లో 50,000 ఉంది. మేమేంటే అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి అతి తక్కువ ధర 36,000 రూపాయల గజం పెట్టినాం మేడం. ఇప్పుడు వచ్చి ప్రజెంట్ వచ్చి మేము మా ప్లాట్లు కూడా 5-6 నెలలు 90% సేల్స్ అయిపోయినాయి మేడం. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి మాకు ఈ నెల ఫస్ట్ నుంచి కూడా మాత్రం ఒక 42,000 చేయబోతున్నాం. మా దగ్గర 90% పూర్తిగా అయిపోయినాయి మేడం. డెవలప్మెంట్స్ చూసుకుంటే మేడం ఒక విల్లా ప్రాజెక్ట్ ఇచ్చినటువంటి డెవలప్మెంట్స్ తో కూడినటువంటి వెంచర్ పేరు అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ప్రీమియం లగ్జరీ విల్లా ప్లాట్స్ మేడం. అంటే బయర్స్కి ఎట్లా మీరు ఇస్తున్నారు ఇవన్నీ? బయర్స్కి మేడం మేము మా కంపెనీ నుంచి ఏంటంటే ఎస్ఆర్ అనేది మేడం, ఎస్ఆర్ ప్రాజెక్ట్ అనేది ప్రతి ఒక్కరికంటే చిన్న మధ్య తరగతి వాళ్ళకి అందరికీ అందుబాటులో విధంగా ఉండాలి అని చెప్పేసి నాదరగూరు బడంగపేటలో నెక్స్ట్ మనకు ఇది గచ్చిబౌలి మాదిరి కాబోయే ప్రాజెక్ట్ మేడం. అంటే ఇప్పుడు ఎన్ని పోయినాయి? ఇప్పటి వరకు ఎంత మంది తీసుకున్నారు? మా ప్రాజెక్ట్ వచ్చి మేడం టోటల్ గా వచ్చి 18 ఎకరాల ప్రాజెక్ట్ మేడం. టోటల్ గా వచ్చి మరి 225 ప్లాట్స్ ఉన్నాయి. అంటే అన్ని పర్మిషన్లు మంచి అప్రూవల్ తీసుకున్నారా? HMDA అండ్ రేరా బ్యాంక్ అప్రూవ్ తో కూడినటువంటి ప్రాజెక్ట్. అసలు ఇంకా ఏమేమి ప్రాజెక్టులు ఉన్నాయి సార్? ఇప్పుడు ప్రీమియం గా మీరు లొకేషన్స్ ఏమేమి ఉన్నాయి మా దగ్గర మేడం? ఇంకా కూడా మధ్య తరగతి వాళ్ళ కుటుంబాలకు కూడా అందరికీ అనుకూలంగా ఉండే విధంగా మా దగ్గర ఒకటి రాక్ టౌన్ ఒకటి ఉంది మేడం. రాక్ టౌన్ అనేది 150 ఎకరాల వెంచర్. శ్రీ సిటీ అనేది 32 ఎకరాల వెంచర్. ఇప్పుడు బడంగపేటలో మాకు శ్రీనటి హైటెక్స్ ఒకటి మేడం 6.5 ఎకరాల ప్రాజెక్ట్ ఒకటి ఉంది. నెక్స్ట్ మాది కాబోయే పెద్ద ప్రాజెక్ట్ ఒకటి విల్లా ప్రాజెక్ట్ ఒకటి ఉంది 7.5 ఎకరాలతోటి 110 విల్లాస్ వస్తుంది. అదంటే అతి త్వరలోనే లాంచ్ కాబోతుంది. అసలు ఈ ఎస్ఆర్ ప్రాజెక్ట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా మధ్యతరగతి కుటుంబాలకు అందరికీ వెళ్తుంది అని మీరు ఎట్లా అనుకున్నారు? నమ్మకంగా ఎట్లా ఇచ్చారు ప్రజలు? అంటే మా యొక్క కంపెనీ డెవలప్మెంట్ మేడం అందరికీ, అంటే మా కంపెనీ యొక్క డెవలప్మెంట్ కానీ మా కంపెనీ యొక్క అంటే ఒక ట్రస్ట్ అనే ఒక నమ్మకంతో మా దగ్గర ఎస్ఆర్ అనేది ఒక నమ్మకం. ఇప్పుడు మా దగ్గర అంటే ఆ ట్రస్ట్ అన్న నమ్మకంతో ఎస్ఆర్ పేరుతోటే చాలా వరకు సేల్స్ అవుతున్నాయి మేడం. అంటే మా డెవలప్మెంట్స్ ఆ విధంగా ఉంటున్నాయి. చేసిన డెవలప్మెంట్స్ కానీ ఒక ఎస్ఆర్ అనే ఒక ట్రస్ట్ నమ్మకం చాలా ప్రజల్లోకి వెళ్ళిపోయింది మేడం. ఒక్కసారి కస్టమర్ మీ దగ్గర తీసుకున్న తర్వాత అన్ని మరి సల్వతులు మంచిగా ఇస్తున్నారు? 100% మేడం. మా దగ్గర ఫస్ట్ కస్టమర్ రాగానే ఎస్ఆర్కి వచ్చిన వాళ్ళకు రోడ్స్ కానీ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ పార్క్స్ కానీ ఇవన్నీ మేము డెవలప్మెంట్స్తో కూడి HMDA రేరా అప్రూవ్తో కూడినటువంటి ప్రాజెక్ట్స్ మేడం. ఇది కస్టమర్స్కు మా దగ్గర ఒకసారి కస్టమర్ వచ్చిందంటే అదే కస్టమర్తో ఇంక మాకు రిఫరల్ చాలా మంది వస్తుంటున్నారు. ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలు జర ఒకేసారి గంత అమౌంట్ పెట్టుకోవాలంటే కష్టము. ఇప్పుడు లోన్ ప్రాసెస్ అవన్నీ లోన్తో కూడుకుంది మేడం. మా దగ్గర ప్రతి వెంచర్లో లోన్తో కూడుకున్నటువంటి వెంచర్స్ మేడం. అంటే ఎవరైనా సరే కొంతమంది మధ్య తర్వాత మీరు అన్నట్టుగా ఈ రోజు మేము పూర్తి పేమెంట్ మేము కట్టలేమంటే 1/4 కట్టిన తర్వాత మీది పేమెంట్ లోన్కి వెళ్ళచ్చు. లోన్తో కూడుకున్నటువంటి వెంచర్స్ మా దగ్గర ఉన్నాయి. సార్ కస్టమర్లు మిమ్మల్నే చూస్ చేసుకోవాలా, మీ దగ్గరికి రావాలంటే వాళ్ళకి ఏం చెప్తారు? ఒక 3 మాటల్లో చెప్పరు. ఒకటి సార్, మా దగ్గరే ఎస్ఆర్లే కొనడానికి గల కారణాలు ఏంటంటే సార్, మనం ఎక్కడ చూసుకున్నట్టు కొన్ని వెంచర్లు ఏంటంటే సరే అమ్మడం వరకే సేల్ ఆఫ్ పార్టే చూస్తారు, అంటే అమ్మడం వరకే చూస్తారు. మేము అమ్మిన తర్వాత కూడా కస్టమర్ సర్వీస్ చేస్తాం. ఎందుకంటే ఈరోజు కస్టమర్ ఎంతో కష్టపడి కొన్నటువంటి డబ్బుతోటి ఈరోజు వాళ్ళకు ఒక భద్రత కల్పిస్తాం, మేము నమ్మకం కల్పిస్తాం. 100% వాళ్ళకి ఏంటంటే బ్యాంకులో కూడినటువంటి వెంచర్ ఎస్ఆర్ అంటే వాళ్ళకు నమ్మకం అని మార్కెట్లోకి ఇప్పటి వరకు అయితే మంచిగానే సేల్స్ పెరుగుతున్నాయి. బ్రహ్మాండం సేల్స్ ఉన్నాయి మేడం. ఎస్ఆర్లో మంచి బ్రహ్మాండం సేల్స్ ఉన్నాయి మేడం. ఎస్ఆర్లో ప్రజలకు కూడా ఎస్ఆర్ అంటే ఒక నమ్మకం, ఒక
నమ్మకంతో వస్తారు మేడం మా దగ్గర. చూసిరు కదా ఎంత మంచిగా మంచి ప్రాజెక్ట్ని తీసుకొచ్చిర్రు. మధ్యతరగతి కుటుంబాలు లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేయాలా, లీడ్ చేయాలనుకుంటే ఇంకేముంది ఎస్ఆర్ ప్రాజెక్ట్ వాళ్ళ దగ్గర రండి. ఈకో పార్క్ నిజంగా నేను ఇప్పుడే విజిట్ చేసిన, చాలా బాగుంది. అసలు నిజంగా వేస్తురా లేదా అని దగ్గరికి వచ్చి మరి అడుగుతున్నా మీకోసం. ఇంకెందుకు ఆలస్యం, బుక్ చేసుకోర్రి. తక్కువ స్లాట్స్ ఉన్నాయంట, జల్దీ బుక్ చేసుకుంటే మంచిది.